నా పేరు గండికోట ఫణి. ఈరోజు అడవిలో అత్యంత శక్తివంతమైన జంతువు కదా, గర్జనతో భయపెట్టేది ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతుంది. మన గ్రహంలో అతి కొద్ది సంఖ్యలో మాత్రమే ఇవి మిగిలిపోయాయి. అవును, ఈరోజు జూలై 29 ప్రపంచ పులుల దినోత్సవం నాడు ఈ గర్జన వెనుకున్న నిజాన్ని తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ప్రపంచ పులుల దినోత్సవం ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మరియు పులుల వైవిధ్యత గురించి తెలుసుకుందాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే 1900s ప్రపంచవ్యాప్తంగా 1,00,000 పైచిలుకు పులులు ఉండేవి. 2010 నాటికి వీటి సంఖ్య కేవలం 3,200 మాత్రమే. అవును, 3,200 మాత్రమే. దీంతో పులులు ఎక్కువగా నివసించే 13 దేశాలు కలిసి 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో నవంబర్లో సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో 2022 నాటికి వీటి సంఖ్యని రెట్టింపు చేసుకోవాలని మరియు ఒక రోజుని ప్రపంచ పులుల దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది. అది ఏ రోజు అనుకుంటే ప్రతిరోజుకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. దీని ప్రాముఖ్యత జూన్ 21 ప్రాముఖ్యత ఏంటంటే అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. మనకి భారతదేశం స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15. బ్రిటిష్ వాళ్ళు ఆగస్టు 15 ఎందుకు ఇచ్చారంటే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన రోజు ఆగస్టు 15. అందువల్ల మనకు స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆగస్టు 15 ఇచ్చారు. అలాగే వీళ్ళ డ్రాఫ్ట్ టైం ఫ్రేము నిర్ణయించబడింది జూలై 29న ఈ సమావేశానికి. అందువల్ల వీళ్ళు జూలై 29 ప్రపంచ పులుల దినోత్సవంగా నిర్ణయించారు. ఇది ఈరోజు ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. పులి వైవిధ్యతకు వస్తే ఒక్కో పులి దాదాపు 300 కిలోల బరువు ఉంటుంది. దాని చేతి పంజా ఏ జీవికైనా ప్రాణాంతకం కాగలదు. దాని చేతి పంజా అంత బలంగా ఉంటుంది. ఇది గంటకి 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. దీని జీవితకాలం 20 నుంచి 25 సంవత్సరాలు. దీనిపైన ఒంటిపైన ఉండే చారలు మన చేతి వేలి ముద్దలాగా చాలా ఇనుగ్గా ఉంటాయి. ఇది పిల్లి జాతికి చెందిన జంతువు. మిగతా పిల్లి జాతికి చెందిన జంతువులు నీరంటే ఇష్టం ఉండదు, కానీ దీనికి నీరంటే ఇష్టం. నీటిలో బాగా ఈత కొడుతుంది, నీటిలో ఒంటిని చల్లబరుచుకుంటూ ఉంటుంది. ఇవి రాత్రిపూట వేటాడటానికి ఎక్కువగా ఇష్టపడతాయి. ఇవి మాటు వేసి దాడి చేస్తూ ఉంటాయి. ఇవి మిగతా అన్ని జీవుల్లాగా సమూహంగా జీవించవు. ఇవి ఒంటరిగా జీవిస్తాయి. ఇవి ఒంటరి జీవులు. పులులు అంతరించిపోవడానికి గల కారణాలు అడవులు తగ్గిపోవటం, పోచింగ్, అక్రమంగా వేటాడటం, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. ఇవి మనుషులు పశువుల మీద దాడి చేయడంతో వీటి మీద ప్రతీకార చర్యలు తీర్చుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పులి ఆహారం కోసం మనుషుల మీద దాడి చేయదంట. వాటి మీద ఎక్కడ దాడి చేస్తామో అని ముందుగానే దాడి చేస్తుందంట. ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేసినట్టు భవిష్యత్తులో ఇరాన్ ఎక్కడ అణు సామర్థ్యాన్ని సాధించి ఇజ్రాయిల్ మీద దాడి చేస్తుందని ఇజ్రాయిల్ ఇప్పుడే ఇరాన్ మీద దాడి చేస్తుంది. అలాగా కానీ ఆహారం కోసం చంపిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఉత్తరాఖండ్లో అయితే చంపావత్ అనే పులి ఏకంగా 436 మందిని చంపింది. దాన్ని ఎవరు చంపారు, ఎలా చంపారు, అతని పేరు మీద మొదటి నేషనల్ పార్క్ ఎలా స్థాపించబడిందో ఇంకొక వీడియోలో చూద్దాం. NTCA నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ వాళ్ళు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ చేస్తారు. ప్రజెంట్ 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య 5,400 ఉంటే కేవలం భారతదేశంలోనే 3,400, అంటే దాదాపు 70% పులులు భారతదేశంలోనే ఉన్నాయి. అందుకే భారతదేశాన్ని పులుల గడ్డ అంటారు. భారతదేశం 1973లోనే ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేశాం. ప్రాజెక్ట్ టైగర్ 1973 కింద ఇప్పటికీ మనం 58 టైగర్ రిజర్వులను ఏర్పాటు చేసుకున్నాం. ఈ 58 టైగర్ రిజర్వ్లో అత్యంత పెద్ద టైగర్ రిజర్వ్ మన ఏపీ తెలంగాణ బోర్డర్లో గల నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది 3,700 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఉంది. ఇక్కడ దాదాపు 260 టైగర్స్ నివసిస్తున్నాయి. అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, 2 కర్ణాటక, 3 ఉత్తరాఖండ్. రీసెంట్గా నల్లమల్ల అడవుల పరిసర ప్రాంతాల్లో మరియు తిరుమలలో ఈ పులి దాడి నుంచి వస్తున్నాం. ఈ పులి దాడి నుంచి మనం ఎలా రక్షించుకోగలమంటే పులి 10 నుంచి 15 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు మనం వాటి కళ్ళలో కలిపెట్టి చూడకూడదు. పులినే కాదు, ఏ జంతువునైనా మనం కళ్ళలో కలిపెట్టి చూస్తే వాటిని రెచ్చగొట్టినట్టు అవి భావిస్తాయి. మరియు
మనం వెన్ను చూపించకూడదు, దానికి మన మెడ వంచకూడదు. అలా చేస్తే మనం ఇంకో జంతువు అనుకొని మన మీద దాడి చేస్తాయి. పులికి మెడ వంచి ఉన్న జంతువు మీద దాడి చేయడం తెలుసు, కానీ మెడ నిటారుగా ఉన్న మనిషి మీద ఎలా దాడి చేయాలో తెలియదు. మనం పులిని 10 నుంచి 15 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు మనం వెనక్కి ముందు వైపుగానే ఉండి అడుగు వెనక్కి వేసుకుంటూ మనం వెనక్కి వెళ్ళి తప్పించుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.